అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ ధనాసాపరుడు బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల, కార్యసాధన పట్ల నీకున్నటువంటి అకుంఠితమైన దీక్ష చూస్తూ ఉంటే నువ్వేదో అపూర్వమైన శక్తులను సాధించాలని ఆశపడుతున్నట్లుగా ఉంది. మంత్రతంత్రాల ద్వారా వాటిని సాధించడం చాలా కష్టం. సాధించిన వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించుకోగలగడం అంతకన్నా కూడా ఎక్కువ కష్టం. ఇందుకు హెచ్చరికగా నీకు రామశర్మ, కృష్ణశర్మ అనే తండ్రి కొడుకుల కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. వైశాలి నగరంలో రామశర్మ అనే పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణుడు ఉండేవాడు. పౌరోహిత్యంతో ఆయనకి కుటుంబ పోషణ బాగానే జరుగుతూ ఉంది. అతడి సంసారం కూడా ఏమంత పెద్దది కాదు. అతడు, ఆయన భార్య, ఒక కొడుకు, ఒక కూతురు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతూ ఉన్నా రామశర్మకు జీవితం మీద తీరని అసంతృప్తి ఉంటూ ఉండేది. రామశర్మ రాజుగారి ఆస్థానంలో ఉద్యోగుల, కవి పండితుల భోగభాగ్యాలు చూసి తరచుగా ఈర్ష్యపడుతూ ఉండేవాడు. తను కూడా ఏదో ఒక విధంగా రాజుగారి ఆదరణ పొందగలిగితే వాళ్లలాగా ధనకనక వస్తువాహనాలతో ఎంతో గొప్పగా బ్రతకవచ్చని కలలు కంటూ ఉండేవాడు. రామశర్మ కొడుకు కృష్ణశర్మ యుక్త వయస్కుడయ్యాడు. పౌరోహిత్యంలో తండ్రికి సహాయపడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో రామశర్మకు ఒక ఆలోచన వచ్చింది. తాను హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న మంత్రవేత్తలు, సిద్ధుల ద్వారా ఏమైనా అపూర్వమైన శక్తులు సంపాదించుకోగలిగితే క్షణాల మీద గొప్ప ఐశ్వర్యవంతుడు అయిపోవచ్చు కదా అనుకున్నాడు. రామశర్మ ఇలా ఆలోచించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒకరోజు బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సిద్ధుడిని ఆశ్రయించి ఆయనకు తన భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ త్వరలోనే ఆయన ఆదరణను కూడా పొందాడు. సిద్ధుడు రామశర్మ వచ్చిన కారణం గ్రహించి ఒకరోజు రామశర్మతో, నాయనా, నువ్వు భార్యాబిడ్డలు కలవాడివి కదా, ముఖ్యంగా నీ కూతురు కొడుకులకు పెళ్లి బాధ్యతలు చేయవలసి ఉంది. కనుక ఇంటికి తిరిగి వెళ్ళు. ఇంతకాలంగా నాకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేశావు. నువ్వు ఏదైనా కోరిక కోరాలి అని అనుకుంటే కోరుకో, ఇస్తాను అని అన్నాడు. అందుకు రామశర్మ, స్వామి, నాకు అపూర్వ శక్తులు లభించటానికి ఏదైనా మంచి మంత్రం ఉపదేశం చేయండి అని కోరాడు. సిద్ధుడు అందుకు అంగీకరించి, నాయనా, నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను. ఆ మంత్రశక్తి కారణంగా నీకు కొన్ని అపూర్వమైన శక్తులు స్వాధీనంలో ఉంటాయి. ఏ రోజు కూడా ధన వ్యామోహానికి దాసుడువు కాకూడదు. మంత్రశక్తిని 10 మందికి మేలు కోసం మాత్రమే ఉపయోగించాలి అని రామశర్మకు మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఈ విధంగా రామశర్మ వెళ్ళిన పని సాధించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. రామశర్మ లేని సమయంలో అతడి కొడుకు కృష్ణశర్మ పౌరోహిత్యం చేస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. అయితే రామశర్మ తిరిగి వచ్చిన సమయంలో వైశాలి రాజ్యం కరువు కాటకాలకు లోనే ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. అప్పటికి 2 ఏళ్లుగా రాజ్యంలో వర్షాలు లేవు. రాజు వర్షం కోసం వరుణ జపాలు, రుద్రయాగాలు మొదలైనవి ఎన్నో చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఎవరైనా తమ శక్తియుక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపిస్తే వాళ్లకు కనకాభిషేకం చేయిస్తానని రాజు ప్రకటనలు కూడా చేయించాడు. కనకాభిషేకం మాట వింటూనే రామశర్మ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొడుకుని పిలిచి రహస్యంగా, బాబు, నేను ఎన్నో శ్రమలు పడి అవస్థలను ఓర్చుకుని నేను హిమాలయాలకు చేరాను. అక్కడ ఒక సిద్ధుడు నాకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు.
ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షాలను కురిపించగలను అని అన్నాడు. తండ్రి మాటలకు కృష్ణశర్మ ఆశ్చర్యపడి, నిజమా? మీరు మంత్రశక్తి ద్వారా వానలను కురిపించగలరా? ప్రజలు నీళ్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. వెంటనే వర్షాలు కురిసేలా చేసి రాజ్యానికి మేలు చేయండి నాన్నగారు అన్నాడు. రాజ్యానికి మేలు మాట సరే, మన మేలు మాట ఏమిటి? ముందుగా రాజుగారికి చెప్పకుండా ఆ పని చేస్తే రాజుగారు అందుకు కారణం నేనని ఎలా గుర్తించగలుగుతారు? అప్పుడు ఆయన చేస్తానన్న కనకాభిషేకం నాకు దక్కకుండా పోతుంది అన్నాడు రామశర్మ. ఏ రోజు కూడా తండ్రి మాటకు ఎదురు చెప్పని కృష్ణశర్మ కొంత ధైర్యం తెచ్చుకొని, నాన్నగారు, మనకు చేతనైన వృత్తిలోని సుఖంగానే బ్రతుకుతున్నాం కదా, ఈ కనకాభిషేకాలు మనకెందుకు అన్నాడు. ఆ జవాబుకు రామశర్మ కోపం తెచ్చుకొని, నువ్వు అంతగా లోకజ్ఞానం లేనివాడివి, నేను చెప్పినట్లుగా విను అని కొడుకును మందలించి, సిద్ధుడు ఉపదేశించిన మంత్రం నువ్వు నేర్చుకోవటం మంచిది అని కృష్ణశర్మకు మంత్రం చెప్పి, నువ్వు శుచిగా స్నానం చేసి తర్వాత ఈశ్వర ధ్యానం చేసి ఉత్తరాదిముఖంగా ఒంటికాలిపై నిలబడి ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే వర్షం కురుస్తుంది. వర్షాన్ని ఆపాలంటే ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో 3 సార్లు పఠించాలి అని అప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు రామశర్మ చెప్పిందంతా విని చాలా ఆనందపడి వెంటనే వర్షం కురిపించేలాగా అతన్ని అభ్యర్థించాడు. రామశర్మ వైశాలి నగరానికి ఉత్తర దిశగా ఒక చెరువు కట్టపై ఉన్న ఈశ్వరాలయానికి వెళ్ళాడు. ముందుగా అతడు చెరువులో స్నానం చేసి దాని గట్టుపై ఉత్తర దిశగా ఒంటికాలిపై నిలబడి మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. అప్పటి వరకు ఎక్కడా లేని కారుమబ్బులు క్షణాల్లో వైశాలి రాజ్యం అంతటా వ్యాపించి భూమి దద్దరిల్లేలాగా పెద్ద గాలి హోరువానలతో వర్షం కురవడం ప్రారంభమయ్యింది. రామశర్మ ఆనందంగా ఈశ్వరాలయంలోకి ప్రవేశించి వెళ్ళాడు. నగర ప్రజలు ఆనంద ఉత్సాహాలతో ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి నృత్యం చేస్తూ ఉన్నారు. రాజు సపరివారంగా వర్షంలో తడుస్తూనే ఈశ్వరాలయానికి వచ్చి చేతులు జోడించి రామశర్మతో, మహానుభావ, తమ కటాక్షం వల్ల వర్షం కురిసి దేశం రక్షించబడుతుంది. నేను వర్షం ఆపమని తమకు కబురు పంపించే వరకు కూడా ఈ వర్షాన్ని ఇలాగే కురవనివ్వండి అని ఒక పెద్ద బంగారు పళ్ళెం నిండుగా బంగారు కాసులు నవరత్నాలు ఉంచి దాన్ని రామశర్మకు ఇచ్చి తన ప్రసాదానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజు. బయట పెళపెళారావాలతో వర్షం కురుస్తూ ఉండగా నిర్మానుష్యంగా ఉన్న ఈశ్వరాలయంలో రామశర్మ ఒంటరిగా కూర్చొని రాజు ఇచ్చిన బంగారాన్ని రత్నాలను మెరిసే కళ్ళతో చూసుకుంటూ లెక్క పెడుతూ ఉన్నాడు. ఆ సమయంలోనే 4 దొంగలు ఆలయంలోకి ప్రవేశించి రామశర్మను హత్య చేసి ధనం మూటగట్టుకుని పారిపోయారు. ఆ సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. రాజుగారు మంత్రితో సంప్రదించి అప్పటి వరకు కురిసిన వర్షం చాలునన్న నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన మంత్రిని రామశర్మకు ఆ సంగతి చెప్పవలసిందిగా ఈశ్వరాలయానికి వెళ్ళి చెప్పమన్నాడు. అక్కడ మంత్రి హత్య చేయబడిన రామశర్మను చూశాడు. మంత్రి తిరిగి వెళ్ళి ఈ సంగతి రాజుకు చెప్పాడు. రాజు జరిగిన దానికి చాలా విచారించి ఇప్పుడి జలప్రళయాన్ని ఆపడానికి రామశర్మ కొడుకు ఏమైనా సహాయం చేయగలడేమోనని తెలుసుకోవలసిందిగా మంత్రిని కృష్ణశర్మ ఇంటికి పంపించాడు. కృష్ణశర్మ తన తండ్రి మరణ వార్త విని చాలా దుఃఖపడ్డాడు. అతడు తల్లి చెల్లెలు దుఃఖం అంతా ఇంతా కాదు. మంత్రి వాళ్లతో, క్షమించండి, దుఃఖించకండి, వానలు లేక ఎడారి కాబోతున్న వైశాలి రాజ్యంపై రామశర్మ గారు తమ మంత్రశక్తితో కాపాడారు.
ఎవరో దుండగుల కారణంగా మీ కుటుంబానికే కాకుండా రాజ్యానికే ఇది తీరని నష్టంగా జరిగింది అన్నాడు మంత్రి. ఇప్పుడు రానున్న జలప్రళయం నుంచి రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రామశర్మ గారి ఏకైక కుమారుడవైన నీపైనే ఉంది అని చెప్పాడు. కృష్ణశర్మ కొంతసేపటికి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని స్నానం చేసి తన ఇంటి వాకిటిలో ఒంటికాలిపై ఉత్తరాభిముఖంగా నిలబడి ఉపసంహరణ మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. ఆ వెంటనే ధారాపాతంగా పడుతున్న వర్షం ఆగిపోయింది. మంత్రి కృష్ణశర్మకు తల వంచి నమస్కారం చేసి, రేపు నిండు సభలో రాజుగారు మిమ్మలను మీ తండ్రి గారి కన్నా కూడా ఘనంగా సన్మానించాలి అని అనుకుంటున్నారు. నేనే స్వయంగా ఏనుగు అంబారీలో తమను రాజుగారి ఆస్థానానికి తీసుకుని పోవటానికి రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు మంత్రి. కానీ మరునాటి ఉదయం వేళ మంత్రి ఏనుగు అంబారీతో పరివారాన్ని వెంటబెట్టుకొని కృష్ణశర్మ ఇంటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోవటంతో పాటు ఆదుర్దా పడ్డాడు మంత్రి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణశర్మ రాజసన్మానాన్ని కాదనుకుని ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? తండ్రి ఎన్నో శ్రమలను ఓర్చుకొని సాధించిన మంత్రశక్తి ఇప్పుడు అతడికి స్వాధీనంలో ఉన్నది కదా. రాజు ఇచ్చే ధనంతో అతడు నగరంలోనే ఉండి ఎంతో సుఖంగా బతకవచ్చు కదా. తనను కూడా దొంగలు ధనం కోసం హత్య చేస్తారన్న భయం వల్ల అతడు నగరం వదిలి పారిపోయాడా, లేక ఇక మరేదైనా కారణం ఉంటుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తన తండ్రిలా కాకుండా కృష్ణశర్మ ఉన్నంతలోనే తృప్తిగా జీవించాలి అనే మనస్తత్వం కలవాడు. ఆ సంగతి అతడు తండ్రితో అన్న మాటల ద్వారానే మనకు తెలుస్తూ ఉంది. ధనాసాపరుడు కాని కృష్ణశర్మ తండ్రి ద్వారా ఉపదేశం పొందిన మంత్రశక్తిని ఏనాడైనా ఇతరుల మేలు కోసం ఉపయోగించగలడు. దాని అవసరం ప్రస్తుతానికి వైశాలి రాజ్యానికి లేదు. కోకొల్లలుగా ధనం గడించాలన్న ఆశ లేని కృష్ణశర్మకి దొంగల వలన భయపడేంత ఆస్కారమే లేదు. ఈ కారణం వల్ల అతడు రాజు ఇచ్చే ధనానికి ఆశపడకుండా తననెవరో తెలియని మరొక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.